గారి కూతురు చిన్నప్పుడు తన అన్నయ్య కోసం రోలెక్స్ వాచ్ కొనాలని దాని ఖరీదు తెలియకుండా ఒక వాచ్ షోరూమ్ అయితే వెళ్ళిందంట. అయితే అక్కడ షోరూమ్ లో పనిచేసే వాళ్ళు నువ్వు చిన్నపిల్లని నువ్వు ఈ వాచ్ కొనలేవని అవమానించారంట. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి కూతురు తన హుండీలో దాచిన 30 లక్షల డబ్బుల్ని తీసుకెళ్లి తనకి ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే వాచ్ కొనిందంట. చూడండి, పవన్ కళ్యాణ్ కూతురాట. ఏది మన దాన్ని ఏమంటారుగా రావట్లేదా పాకెట్ మనీతోనాట తన బ్రదర్కి 30 లక్షల వాచ్ అయితే కొనిచ్చిందట. ఇది రియల్ అబద్ధమైన నాకైతే తెలియదు, కానీ చూస్తుంటే ఫేక్ లాగానే ఉన్నది. ఎందుకంటే ఆమె 30 లక్షలు పాకెట్ మనీ జమ చేసి తన బ్రదర్కి ఏమైందిరా బాబు, అది మళ్ళీ మీకు తెలియడం, అది ఎవరికి తెలియదు మీకు తప్ప. ఆ తమ్మునేళ్ళు ఏంటిది, ఆ కథలు ఏంటిది, అసలు యూట్యూబ్ ఏడిపోతుందిరా. దాని మళ్ళా అనవసరమైన అడ్డమైన స్టఫ్ అంతా ఈ అంకుల్స్ ఆంటీల ఫోన్లకే వస్తాయి. మా పెదబాబు ఫోన్లో కానీ లేదంటే మా బాబాయ్ ఫోన్లో కానీ అన్నీ పెద్దోళ్ళ కానీ వాళ్ళేమో మళ్ళీ వచ్చి మమ్మల్ని అడుగుతారు, ఇది రియలారా అబద్ధమారా. వాళ్ళు చెప్పినా నమ్మరు అది అబద్ధమని. వాళ్ళకి ఏ అంటే తెలియదు, వాళ్ళకి ఏం చెప్పాలి. సో ఇలాంటి అడ్డమైన స్టఫ్ వస్తే దానికి మొత్తం రిపోర్ట్లు కొట్టేయాలి. ఎందుకంటే అది శుద్ధ వేస్ట్ ఆఫ్ టైం. దాని గురించి నాలెడ్జ్ వచ్చింది లేదు, ఒక ఏది వచ్చింది లేదు. దానికి ఇంకా ఉన్న నాలెడ్జ్ దొబ్బుతుంది అని చూస్తే. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అండ్ ఇప్పటి వరకు రాజశేఖర్ గారి గోడీల ఫ్యాక్టరీలో ఎంతమందికి జాబ్లు వచ్చినాయో అది కూడా తెలపండి, చూద్దాం. జాబ్స్ వచ్చా ఎంత శాలరీ ఉన్నదో మాకు కూడా చెప్పండి, మేము కూడా జాయిన్ అవుతాం. మరి ఇక్కడ జాబులు లేక ఇబ్బందిగా బాగా ఇబ్బంది ఉన్నది. సరే, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ వస్తా. అంటిల్ దెన్ బాయ్ బాయ్. అండ్ ఫాలో కొట్టండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ అయితే.